ఓకే మై డియర్ మాస్టర్స్, రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఆనందపు అలా 34వ రోజు చెప్పుకున్నామండి. నేటి ప్రస్తుత మనిషి అన్నింటికి అనువుగా ఎలా ఉపయోగించుకోవాలనే దాని గురించే ప్రతి నిమిషం ఆలోచన. ఒక ఆకు కనిపించినా దాని నుంచి తనకేదైనా దొరుకుతుందా అనే స్వార్థ చింతనతోనే కూడుకున్న మనస్తత్వం మనిషికి వచ్చేసింది. చెట్లు, గాలి, నీరు, భూమి లోపల దాగి ఉన్న ప్రకృతి సంపద, ఇలా దేన్ని ఇతను వదిలిపెట్టడంలా చివరకు కంటికి కనిపించని సూక్ష్మక్రిమి కరోనా వైరస్ ద్వారా కూడా తనకు ఏం లాభం కలగవచ్చు అని పరిశోధన చేస్తూనే ఉన్నాడు. చీమకు ఒక ప్రపంచం ఉంది, ఏనుగు కూడా ప్రపంచం ఉంది. అలాగే ప్రతి ప్రాణికి తనకంటూ ఒక ప్రపంచం ఉంది. ప్రకృతికి సంబంధించినంత వరకు మిగతా ప్రాణుల్లాగా మనిషి కూడా ఒక ప్రాణి. కానీ మానవుడు తనను తాను గురించి ఏమనుకుంటున్నాడు తెలుసా? ఒకసారి ఒక కాకి, సీతాకోక చిలుక, ఒక మనిషి ముగ్గురు ఒకే సమయంలో చనిపోయారు. పైలోకంలో సృష్టికర్త ముందుకు వారిని తీసుకొచ్చారు. దేవుడు ముందుగా సీతాకోక చిలుకను పిలిచి, నీకు ఎక్కడ స్థలం కావాలి అని అడిగాడు. స్వామి, భూమిలో ఎన్నో మకరందాలకు కలయికగా నేను సహాయపడ్డాను, కాబట్టి నాకు స్వర్గం దొరికితే సంతోషం అన్నది సీతాకోక చిలుక. ఆ తర్వాత కాకిని అడిగాడు, నీకేం కావాలి? ఎన్నో రకాల విత్తనాలను అక్కడక్కడ ఉమ్మినందుకే ఎన్నో అడవులు పెరిగి వ్యాపించాయి. ప్రకృతికి సహాయపడిన నాకు కూడా స్వర్గంలో స్థానం కావాలి స్వామి అంది కాకి. దేవుడు తర్వాత మానవుడి వైపు తిరిగి అడిగాడు, నీకెక్కడ స్థలం కావాలి అని. హలో, ఏమిటి నాకు స్థలం? మీరు కూర్చున్న కుర్చీ నాదే, ఒక్కసారి లేవండి అన్నాడట మానవుడు. దేవుడు తన రూపంలో ఉన్నట్లు మనిషి అనుకోవటం వల్లనే అతనికి ఎనలేని అహంకారం వస్తుంది. మిగతా జీవరాశులు మించిన సామర్థ్యం తనకు ఉన్నందువల్లనే తనకు తానుగానే భగవంతుడిగానే భావించుకుంటున్నాడు. తన సంక్షేమం గురించి ఆలోచిస్తూ తనకు ఉపయోగపడిన వాటన్నింటినీ ఈ ప్రపంచం నుంచి నిర్మూలించడానికి సన్నద్ధమవుతున్నాడు. అహంకారం, స్వార్థం మరి పెచ్చుమీరినప్పుడు ఆ ప్రకృతి మనకి తప్పనిసరిగా గుణపాఠం చెప్తూనే ఉంటుంది. మరి నేటి కరోనా వైరస్సే మనకు నేర్పినటువంటి గుణపాఠం. నేటి వైరస్ వలన మన కళ చెదిరిపోవచ్చు, కాలం ఆగిపోవచ్చు, వర్షం రాకపోవచ్చు, సినిమా కూడా ఆడకపోవచ్చు. ఇవన్నీ మనం ఊహించవచ్చు. కానీ ప్రపంచం ఆగిపోతుందని ఎవరైనా ఊహించామా? ఊహించనిది జరగటమే జీవితం అనుకుంటే జరుగుతున్న పరిస్థితిని విపత్తు అనాలా, వినాశనం అనాలా, లేక మహమ్మారి వికటాట్టహాసం అనాలా? తిన్నది అరక్క గొడవ పడితే కొద్ది రోజుల పాటు కర్ఫ్యూ చూసాం గతంలో. తిండికి లేక గొడవ పడితే లాఠీ చార్జీ కూడా చూసాం. అమ్మవారు పోసిందనో, అనుకోని జబ్బు వచ్చిందనో, అయినవారు దూరం అయ్యారనో స్వీయ గృహ నిర్బంధం కూడా చూసాం. కానీ ఇవన్నీ కలకలిపి ఒకేసారి అనుభవిస్తూ ఆచరించటం బహుశా జీవితంలో ఇదే మొదటిసారేమో. మునిపెన్నడూ లేని విధంగా సంస్కృతి సాంప్రదాయాలపై చర్చలు, శుచి శుభ్రతలపై అవగాహనలు, తినే తిండిపై నియంత్రణలు, అడుగు తీసి అడుగు వేయటానికి ఎన్నో నిబంధనలు, వెరసి కొత్త లోకంలో జీవిస్తున్న అనుభూతి. డబ్బు లేని వారికి ఇది ఒక పాఠమా?
అంటే ఉన్నవారికి ఇది గుణపాఠమా? లేక ప్రపంచానికి ఇది ఒక సవాలు మాత్రమేనా? కొద్ది కాలం తర్వాత యథారాజా తథా ప్రజ అనేనా? ఘంటసాల గారు చెప్పినట్లు ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు ఊహించెదరనే చక్కటి పాట మనం గతంలో విన్నాం. ఒక్కసారి మార్చి 22 చూసుకోండి. పబ్బులు లేవు, క్లబ్బులు లేవు, బార్లు లేవు, వైన్స్లు లేవు. అయినా జీవితం ఆగిపోలేదు కదా. అల్పాహారశాలలు, శాకాహార మాంసాహారశాలలు, పానీపూరి, పావుబాజీ, మిర్చిబళ్ళు ఎక్కడా లేవు. అయినా జీవితం ఆగిపోలే. హార్డ్ రాక్ కేపులు లేవు, బరిస్టా రెస్టారెంట్లు లేవు, బావర్చి బిర్యానీలు లేవు, బెస్కిన్ రాబిన్సన్ ఐస్ క్రీమ్లు లేవు. అయినా జీవితం ఆగిపోలే. బళ్ళు లేవు, బంకులు లేవు, పెట్రోల్ డీజిల్ చింతలే లేవు, బ్రాండెడ్ బట్టలు లేవు, బరి తెగింపులు అసలే లేవు. అయినా జీవితం ఆగిపోలేదు. చీరలు లేవు, చీటికి మాటికి షాపింగ్లు లేవు, సినిమాలు లేవు, షికార్లు లేవు, బాహ్య సౌందర్యానికి బ్యూటీ పార్లర్లు అస్సలే లేవు. అయినా జీవితం ఆగిపోలే. గుళ్ళు లేవు, బడులు లేవు, చర్చిలు మసీదులు లేవు, పూజలు లేవు, నమాజులు లేవు, ప్రార్థనలు లేవు. నమ్మకం ఒక్కటే మిగిలింది ఈనాడు. అయినా జీవితం ఆగిపోలే. కాలుష్యం లేదు, కలహాలు లేవు, కళ్ళబొల్లి మాటలతో టైంపాసులు లేవు, యాత్రలు లేవు, తీర్థయాత్రలు లేవు, టూరిజం అంటూ టూర్లే లేవు. అయినా జీవితం ఆగిపోలే. స్విమ్మింగ్ పూల్స్ లేవు, 8 బాల్స్ పూల్స్ లేవు, మెక్డొనాల్డ్ పిజ్జాలు లేవు, బర్గర్లు లేవు. అయినా జీవితం ఆగిపోలేదు. అయిన దానికి కాని దానికి అపాయింట్మెంట్ తీసుకొని వేలుకు వేలు తగలేసే ఆ రోగాలు డాక్టర్లు చెప్పకుండానే మాయమయ్యాయి కదా. ఎలా? ఇరుగు పొరుగు అంటూ ముందటి బాంధవ్యాలు మళ్ళీ పుట్టాయి. ఎలా? పనివాళ్ళు రాకపోయినా పనిలేవి ఆగలేదు. ఎలా? మంచితనం, మానవత్వం మబ్బు పట్టిన ఆకాశంలా ముంచెత్తే వరదలా వెల్లువెత్తున్నాయి. ఎలా? డబ్బులున్నా ఏమీ కొనలేరు, బయటికెళ్ళే ధైర్యం చేయలేరు, నిత్యావసరాలు తప్ప నిర్జీవమైన వాటిని అసలు కొనలేం. డబ్బున్న ధనవంతుడు, సామాన్యుడు అంతా ఒక్కటేని ఎవరైనా చెప్తున్నట్టుందా? ఇన్ని సంవత్సరాలుగా మనం చేసింది ఏమిటి? మనకు మనమే అంతర్మథనం చేసుకోవాల్సిన సమయం ఇది. కుటుంబ వ్యవస్థ బలోపేతమైందా? అన్యోన్యత పెరిగిందా? బంధాలు బలపడ్డాయా? పిల్లలపై వాత్సల్యం పెరిగిందా? ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిందా? ఆలోచనలో పదును పెరిగిందా? డబ్బుపై వ్యామోహం తగ్గి ప్రాణమున్న వాటిపై ప్రేమ పెరిగిందా? పై వాటన్నింటికీ కారణం కా లేదో, కా లేదా కో అంటే కరోనా లేదా కోవిడ్. అయినా మనం కిమ్మనకుండా కలిసి ఉండటం కలిసి వచ్చిన కాలం అని చెప్పుకోవచ్చు. ఇన్ని సంవత్సరాలుగా మనం చేసింది ఏమిటి అనేది వ్యక్తిగతంగా ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిన సమయం బహుశా ఇదేనేమో. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, ఆచరించండి, అనుభవించండి. అలాగే ప్రకృతిని కూడా కాస్త గాలి పీల్చుకొని వద్దాం. నిజానికి మరి మార్చి 22ని మానస సరోవరంలో పితామహ పత్రిజీ గారు అక్కడ మాకు నూతన గృహానికి ప్రారంభోత్సవం చేయటం, మేము అప్పటి నుంచి కుటుంబ సభ్యులందరూ కూడా మరి విజయవాడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవటం, ఇన్ని రోజులుగా ప్రకృతిలో ఉన్నటువంటి ఆ మాధుర్యం ఏదో చాలా అద్భుతంగా ఆస్వాదిస్తూ ఉన్నాం. ప్రతిరోజు యోగా, ప్రాణాయామం, ధ్యానం, అలాగే పక్కన నదిలో స్నానం. ఇప్పుడు
నేను రికార్డ్ చేసి మాట్లాడినంతసేపు కూడా ఈ చెట్ల మధ్యలో ఆ ప్రకృతి అనుసంధానంగా పక్షుల కిలకిల రావాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో ఒకసారి అవి కూడా పరిశీలించండి. ఓకే, థ్యాంక్ యూ. ఇట్టే మీ రామిరెడ్డి, మానస సరోవరం.